కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టితో సీఎస్, అటవీ, రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. ఇప్పటికే భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటితో ప్రభుత్వం కమిటీ వేసింది. పలువురు అధికారులు, నిపుణులు రేపటి నుంచి సంప్రదింపులు జరపనుంది మంత్రుల కమిటీ. 16లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ ను సుప్రీం కోరడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టితో సీఎస్, అటవీ, రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. ఇప్పటికే భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటితో ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. పలువురు అధికారులు, నిపుణులను రేపటి నుంచి సంప్రదింపులు జరపనుంది ఈ మంత్రుల కమిటీ. 16లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ ను సుప్రీం కోరడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామన్నా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. హెచ్సియు కార్యవర్గం, స్టూడెంట్స్ యూనియన్, మేధావులు, పర్యావరణవేత్తలతో సంప్రదించే యోచనలో ఈ కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది. అపోహలు, అనుమానాలు, ఆందోళనలకు చెక్ పెట్టే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసేలా సర్కార్ సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సమస్య సద్దుమడిగిన తర్వాత కంచగచ్చిబౌలి భూముల్లో కొత్త ప్రాజెక్టుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రభాకర్, మంత్రుల కమిటీ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రైట్, నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, సుప్రీంకోర్టులో వాదనలు ముగిసిన తర్వాత ప్రభుత్వం కూడా తాము చేయాల్సిన యాక్షన్స్ పైన ఫోకస్ చేసింది సీరియస్గా. దీనిలో భాగంగానే నా లేట్ నైట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. మంత్రులు బట్టి విక్రమార్క, అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా రంగారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న శ్రీధర్ బాబుతో కలిసి ఒక కమిటీని ఫామ్ చేసినట్టు కూడా చెప్పారు. సో దానిలో భాగంగానే మొదటి ఇనిషియేషన్ ఈరోజు పడింది. సచివాలయంలో కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో హెచ్ఎండిఏ, అట్లాగే సిఎస్, జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా, రెవెన్యూ అధికారులు కూడా సమావేశమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక 16 లోపల ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో, సో దానికి సంబంధించిన డ్రాఫ్టింగ్ ఏ విధంగా ఉండాలి, ఏం చేయబోతున్నాం, కంచగచ్చిబౌలికి సంబంధించిన అంశంలో ఎట్లా ఉండింది, అసలు అక్కడ బయోడైవర్సిటీ ఏ విధంగా ఉండింది అనే అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఈ 400 ఎకరాలతో పాటుగా 1600 ఎకరాల్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీని ఇంకా ఏం చేయవచ్చు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఇక నిన్న ప్రభుత్వం చెప్పింది కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, సో దానికి అనుగుణంగానే అక్కడ చేయాల్సిన పనులన్నింటి కూడా కోర్టు తీర్పులు అనుసరించి చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ మీటింగ్ అయితే ఇంకా కొంత కీలకంగానే మారింది. రేపటి నుంచి అయితే మంత్రుల బృందం, ఈ ముగ్గురు మంత్రుల బృందం ఇంకా కూడా ఫాస్ట్గా యాక్షన్ స్టార్ట్ చేయబోతుంది. రేపటి నుంచి డైలీ మీటింగ్స్ అటు హెచ్సియు కమిటీతో కానివ్వండి, లేకపోతే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మిగతా పర్యావరణవేత్తలు, ఇలా మొత్తం అందరితో కూడా గ్రూప్ ఆఫ్ డిస్కషన్స్ చేయనుంది. ఆ డిస్కషన్స్ అందరినీ కూడా క్రోడీకరించి ఒక డ్రాఫ్ట్ను తయారు చేయనుంది. దాన్ని సుప్రీంకోర్టుకు ఇవ్వబోతుంది. దాంతోపాటుగా సుప్రీంకోర్టుకి ఇవ్వడంతో పాటుగా ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. హెచ్సియు పైన ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలను కూడా ఇప్పటి నుంచి పబ్లిక్ డొమైన్లో ఉండేలా చేయాలి. ఎక్కడ కూడా దాపరికం ఉండకుండా చాలా అది పబ్లిక్ డొమైన్లో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. సో ఇప్పుడైతే సమావేశం ప్రారంభమైంది. రేపు కూడా మరో సమావేశం ఉంటుంది. వరుస సమావేశాలను ఇప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ ప్రభాకర్, సో హెచ్సియుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఏం చేయాలనుకున్నా పబ్లిక్ డొమైన్లో ఖచ్చితంగా పోస్ట్ చేయాలన్న విషయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమిటీ ఒక మీటింగ్ని నిర్వహిస్తోంది. సో ఈ మీటింగ్ తర్వాత ఆ మీటింగ్ అప్డేట్స్ తెలవబోతున్నాయి.